RTI Live News. Ask for right. నమస్కారం. RTI Live News కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఏఎస్పేట మండలంలో ప్రజాగలం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లను రాజీనామా చేయమంటుంది వైసీపీ ప్రభుత్వం. 5 సంవత్సరాలు హీనాతిహీనంగా కూలీల కన్నా హీనంగా వాడుకున్నారే, ఇవాళ మీరు చెబితే రాజీనామా ఎందుకు చెయ్యాలని ధ్వజమెత్తారు. అంత మాత్రం జ్ఞానం లేదా? ఆ బిడ్డలకు మంచి ఉపాధి లేకే కదా మీ దగ్గరకు వచ్చి 5,000 రూపాయల జీతంకు, అంటే రోజుకి ఎంత, దినసరి కూలి కన్నా హీనంగా రోజుకు 150 రూపాయల లెక్కన మీ జీతాన్ని వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేశారు అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్బురుపు రమేష్ నాయుడు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చేయమంటుంది వైసీపీ ప్రభుత్వం. ఎందుకు చేయాలా? 5 సంవత్సరాలు హీనాతిహీనంగా కూలీల కన్నా హీనంగా వాడుకున్నారే, ఇవాళ రాజీనామా ఎందుకు చేయమంటున్నారు వాళ్ళని? అంత మాత్రం జ్ఞానంలా మీకు? ఆ బిడ్డలకు మంచి ఉపాధి లేకే కదా మీ దగ్గరకు వచ్చి 5,000 రూపాయలు నెలకి జీతం. 5,000 అంటే రోజు కూలీ ఎంత? మీరు ఎంత ఇస్తున్నారు? వరి కోతకు వస్తే కూలీ, వరి కోత అంటే మిషన్ అనుకో, నారాయణలో వ్యవసాయంలో కలుపులు తీస్తారా? ఎంత ఇస్తారు కూలీ? 300 రూపాయలు. అయ్యా 300 నుంచి 600 దాకా కూలీ మీ గ్రామంలో కదా. మీ వాలంటీర్కి ఇచ్చేది ఎంత తెలుసా? నెలకి 5,000. రోజుకి ఎంత పడింది? 150 రూపాయలు పడింది. 150 రూపాయలు ఇచ్చి దినసరి కూలీ కన్నా హీనంగా ఈ వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను వాడుకుంది. ఇప్పుడు వాళ్ళ అవసరానికి మీరు రాజీనామా చేసేయండి, రేపు మళ్ళీ వస్తే మీకు ఇస్తామంటున్నారు. మీరు వచ్చేదే లేదు కదా. ఇప్పుడు మీరు ఓడిపోతారు, ప్రభుత్వం రాదని తేలిపోయింది. మన జిల్లా కూడా కాదు, ఆ శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాకే 3 పార్టీలకి కలిపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి 88 ఓట్లు కావాలంటే 140 ఓట్లు వస్తున్నాయి. 140 ఓట్లు అక్కడే వస్తున్నాయి. ఇక మనతో ఏం పని? కాబట్టి ఆ ప్రభుత్వం వచ్చేదిలే, మీ జీతాలు మళ్ళీ ఇచ్చేదిలే. మీరు రాజీనామా చేస్తే మీ ఉద్యోగాలు పోవడం ఖాయం. నేను వాలంటీర్లకు మనవి చేస్తున్నా, ముఖ్యంగా మీడియా ద్వారా కూడా చెప్తున్నా, వాలంటీర్లు రాజీనామా చేయొద్దు. గతంలో 5 ఏళ్ళు మీరు ఒక పార్టీకి ఊడిగం చేశారు, కూలీల కన్నా హీనంగా పనిచేశారు. వదిలేయండి, నిజాయితీగా ఉండండి. మాకు చేయమని నేను అడగట్లేదు, నిజాయితీగా పనిచేసుకోండి. మీరు ఎన్నికల తర్వాత ప్రభుత్వం తెలుగుదేశందే వస్తుంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మీకు 10,000 రూపాయలు జీతం ఇస్తాం. 10,000 రూపాయలు జీతం ఇస్తూ ఎప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చినా, ఉపాధి అవకాశాలు ఇచ్చినా మీకు ప్రాధాన్యతనిచ్చి మీకు మంచి భవిష్యత్తునిస్తాం. ఇది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్.